కోర్ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ అగ్రెసివ్ సార్. మట్టిలో జీవం పోతుంది, నీరు విషం అవుతుంది. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో రాబోయే ప్రకృతి విపత్తులు సగం మానవ జాతిని నాశనం చేస్తాయి. నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. ఇది WHO దృష్టికి వెళ్ళకముందే మనం యాంటీడోట్ కనిపెట్టాలి. అప్పుడే ప్రపంచాన్ని శాసించగలం. Sir, I think I have found something. Yes, dig there. Okay, sir. Careful, careful. Sure, sir. శాంతి, గణేషు, కార్తిక్ చూడు ఇదంతా. కాసేపు భయపడకుండా కామ్గా ఉండు ప్లీజ్. అది నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతే నమ యాతయిషు శవతమాసవం బహువతీదను. మీ ఇంట్లో వాళ్ళకేమైనా తీర్చని మొక్కులు మిగిలిన్నాయా? ఉంది స్వామి. మా కార్తిక్ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఆ శ్రీకృష్ణుల వారికి 108 కేజీలు వెన్న ఇస్తానని మొక్కుకున్నాను స్వామి. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. ద్వారకనా? జరిగిన ఆలస్యానికి పరిష్కారం ఇదేనమ్మా. అలాగే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా, నీకేం తెలీదు. మొక్కంటే నమ్మకం. ఇట్స్ ఏ సైకలాజికల్ బూస్టర్. నమ్మితే పిలుపు కనిపిస్తుంది, నమ్మకపోతే పిలిచినా వినిపించదు. ఇక నేనుంటానమ్మా. అలాగే స్వామి. నీకెన్నిసార్లు చెప్పేదిరా నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడక అని? అమ్మా, నేను ఎవరి నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడను. అయినా దేవుడు మనం మొక్కుంటేనే సమస్యలు తీరుస్తాడా? ఇదిగో ఇవే చిన్నప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్స్ టైంలో నీకు జాండీస్ వచ్చి సీరియస్ అయిపోయింది. అప్పుడు అయ్యా నేను తిరుపతి వస్తాను అని మొక్కునన్రా, అంతే. నీకు వారంలో జాండీస్ తగ్గిపోయింది తెలుసా? చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా ఒరే, నేను అద్భుతం జరిగితే నమ్మలేదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అద్భుతం జరిగింది. నేను ద్వారకా వెళ్తున్నాను అంతే. నేను రాలేదు, నా చాలా పనులున్నాయి. సస్పెండ్ అయినోడివి, నీకు పనేంట్రా? అయినా నేను రావట్లేదు. చెక్ హిస్ ఫోన్, చెక్ హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా ద్రోహి. గెట్ అవుట్, గెట్ అవుట్. మనమే కాదు, మన ఆశయం కూడా డేంజర్ లో ఉంది. కేదార్, దేవి, లెట్స్ స్ప్లిట్. దైవ కంకణానికి దారి చూపే మొదటి ఆధారాన్ని సంపాదించాను. ఈ
యజ్ఞంలో ఆ కృష్ణుడు రాసిన నా పాత్ర ఇంతే. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అతను నిర్ణయించిన వాడు వస్తాడని నమ్మకంతో విరమిస్తున్నాను. అలా 15 ఏళ్లుగా ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నాను. భక్త భోషానవా ఇంత వయసు వచ్చినా ఈ గాడిద గడికి పెళ్లి కావట్లేదని వాళ్ళ అమ్మ మొక్కని దేవుడు లేడు. చివరికి ద్వారకా పంపిస్తే ఇదిగో ఆఖరికి ఇలా తయారవటం కాదు అవును మామా, శ్రీకృష్ణుడు భక్తుడు అంటున్నాం, ఒక్క పిల్ల కూడా అవ్వలేదని మరి. ఆ? కృష్ణుడు అనగానే చీరలు లాగటం, అమ్మాయిలతో పాటలు పాడి పెళ్లిళ్ళు చేసుకోవడం అది కాదు. ఆయన సిద్ధాంతం అనంత జ్ఞానం. ఆ యుగంలోనే చిటికిన వేల మీద మామా, అప్పట్లో అప్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడేంటి ఇప్పుడెవరు, అది లెక్క. కృష్ణ కృష్ణ ఆయన మాధవుడు రా. కనిపించేవి మాత్రమే నమ్మే మానవుడిని నేను. బాయ్ అహిం రోకో రో. ఒరే అన్నట్టు ఈ ప్రవచనలు లైవ్ గా జరుగుతాయి ఎక్కడా? ఇక్కడే ఈ వీధిలోనే నిత్యపారాయణ. అమ్మా, మనం వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకే. పిచ్చివాడా, రావడం మన చేతుల్లో ఉండదు, తిరిగి వెళ్ళడం మన చేతుల్లో ఉండదురా. అంతా కృష్ణమయం. ఒక్కసారి మునిగితే స్నానం, 3 సార్లు మునిగితే పుణ్యంరా. అలా నీళ్లు తీసుకో. కృష్ణార్పణం. కృష్ణుడు. డాక్టర్ శంతను, పుస్తకాలు పురాణాలు చెప్తే విపత్తు వస్తుందని నమ్మడం ఏంటి? ఇంత రెప్యూటెడ్ డాక్టర్ అయ్యండి సొల్యూషన్ కోసం శ్రీకృష్ణుడి మీద ఆధారపడ్డావేంటి? ఈ సొసైటీ కృష్ణుడి గురించి నా గురించి తక్కువ చేసి మాట్లాడడం తప్పు. కొన్నేళ్ల క్రితం సూరత్లో ప్లేగ్ వచ్చి గంటలో 100 మంది చనిపోయారు. 2 రోజుల్లో భయంతో 3 లక్షల మంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు హేళన చేస్తున్న ఈ సీక్రెట్ సొసైటీ ఈ పుస్తకాలే దారి చూపించాయి. పశుపతి పురాణం ప్రకారం గోదావరి పుట్టిన స్థలం త్రిమూర్తి ఉండే క్షేత్రం అని రాసుంటే నాసిక్ వెళ్ళి వెతికాం. అక్కడ దొరికిన తాళపత్రాల్ని డీక్రిప్ట్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ తోనే నువ్వు బతికావు. ఇప్పుడు పోయావు. ప్రమాదం రాసుంటే పరిష్కారం కూడా రాసుంటుంది. అక్క పడుకోవచ్చు కదా. చిన్నోడు తిన్నాడారా? తిన్నాడా? గుజరాతీ తాళి తెగ తిన్నాడు. అది అరగడానికి అరిగెక్కాడు. ఏ చోటు ఇదరా? చాక్లెట్ ले चल. కృష్ణ సార్ యూఆర్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఏంటి సార్, మీకు హెల్ప్ కావాలి. నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కార్తికేయ కృష్ణ సార్ నేను వెహికల్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. भाई यहीं पे. हाँ रुको रुको. भाई सॉरी, आप जा सकते हो. అల్లుడి గారు దేశ సంచారం అయిపోయినట్టుంది, వచ్చారు.
ఏంట్రా ఆ చేతికి రక్తం ఏంటి? ఏమైంది? ఎవరో సడన్గా వచ్చారు మామ, వాళ్ళంతా రక్తం. నేను ఆటో తెచ్చేసరికి అతను అక్కడ లేడు. మామ తన నా పేరు పెట్టి కూడా పిలిచాడు. ఒరే, తెలియని విషయాలు తెలుసుకోవాలనే నీ ఆతృత గురించి నాకు తెలుసు. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అస్సలు బాగాలేదురా. ఇక్కడున్న మనుషులే కాదు, దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అన్యాయంగా కనపడకుండా పోతున్నారు. తిరిగి వెళ్లే వరకు కాస్త కుదురుగా ఉండరా. అల్లుడు, అల్లుడు, అమ్మ కనపట్లేదురా. ఇక్కడ అంట చూడమా. లేదురా, దర్శనానికి తీసుకెళ్దాను పొద్దున్నే చదువుతున్నా. లేదు ఇంట్లో. ఫోన్ చేసావా? ఆల్రెడీ 2 సార్లు చేశా. ఇంట్లోనే వదిలేసింది ఫోన్. ఒరే, అక్కు ఫోటో నా ఫోన్కు పంపించు. भैया 1 मिनट, ये फोटो में औरत आपने देखा है कहीं पे? देखा जी। अम्मा, इनको आपने देखा है कहीं पे? नहीं देखा। एक्सक्यूज मी, इनको कहीं देखा आपने? नहीं जी, नहीं देखा। नहीं माँ जी, इनको देखा आपने? नहीं देखी बेटा. अम्मा, अम्मा, सर थैंक यू सर. एक्चुअली నేను మీకోసం ఎత్తుకుంటూ వస్తాను సార్. ये तुम ही हो ना? हाँ ये मैं हूँ, सर. सर सर मुझे क्यों लेके जा रहे हैं? बात कर. हाँ पकड़ लिया सर. लेके आ रहे हैं. गलती से सर चलो चलो. हम कार्तिक कुमार स्वामी. कौन सा स्टेशन लेके जा रहे हैं आप मुझे? सर ये कल आया थी, आने का नहीं थी सर. प्लीज छोड़ो सर. सर सामान को अल्लुडू, टेंशन मत लो. सर कौन सा स्टेशन? कौन सा स्टेशन? तुम भी बैठो. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవడం నా బేసిక్ రైట్ సార్. సార్ విల్ యూ లెట్ మీ నో? అసలే మా అమ్మ కనపట్లేదని టెన్షన్లో ఉన్నాను సార్ నేను. चुप. हाँ साहब, या साहब, हमें उसे पकड़ लिया साहब. वो मेरे सामने ही बैठा है. हाँ ठीक है साहब, ठीक है. उसका मर्डर क्यों किया? ఏం మాట్లాడు సార్? ఏం మాట్లాడతాను మీరు? देख, ఈయన నేను చంపడం ఏంటి సార్? ఇన్ఫాక్ట్ ఆయన కాపాడని ట్రై చేశాను. కావాలంటే నెక్స్ట్ ఫుటేజ్ చూడండి. नहीं, डिलीट हो गया. అర్థమైంది. మీకేం కావాలి? ఆ ముసలో నీకేదో చెప్పాడు, అది నువ్వు నాకు చెప్పేస్తే నువ్వు సేఫ్ గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సార్ ఆయనకి నాకేం సంబంధం లేదు సార్. నాకు గుర్తు కూడా లేదు. నీకు 15 minutes టైం ఉంది. నువ్వు తెలివైనోడివి. फर्स्ट ऑप्शन. మర్డర్ కేసు ఆలోచించుకో.